సదరు విషయమై ఈ కార్యాలకు స్పెషల్ సర్వేయర్లు సర్వే నెంబర్ 56 సర్వే చేసి రిపోర్ట్ సమర్పిస్తుండగా తెలుపుగా వారు భూమిపై సర్వే చేసి చిన్నప్పదొర తండ్రి బాలుదొర అని వారు అనుభవంలో ఉన్నట్టు నివేదిక సమర్పించినందున మరియు తర్వాత మేడం గారు లేరు, మీరు సెలవులో ఉన్నారు. ఇప్పుడు ఇవి ఎప్పుడు లేనటువంటి విషయం అండి. పేపర్లో కాల్చడం అనేటువంటి ఎప్పుడు నేను చూడలేదు. దాకా ఎన్నాళ్ళు పాలిటిక్స్ ఎప్పుడైనా గవర్నమెంట్ ఆఫీస్లో సంబంధించిన పేపర్ అది మీరేమో అది అవసరం లేదు అని అంటున్నారు. అది అవసరమో కాదో ఎలా తెలుస్తుంది మాకు? ప్రజలకు ఎలా తెలుస్తుంది? ప్రజలు అనుకుంటారు ఖచ్చితంగా ఇందులో జరిగిందని అనుకుంటారు. మనం అది దోహదపడేలా ఉండకూడదు కదా మన బిహేవియర్. అలాగే ప్రజలకు అనుమానం కలిగించేలా. తర్వాత ఇందులోనేమో చాలా సందర్భాల్లో మనకు తెలిసి పోలవరం ప్రాజెక్టు చాలా అవినీతి జరిగింది. ఆ ప్రాజెక్టు సంబంధించిన లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి పేపర్లు దీనికి సంబంధించిన దాంట్లో కూడా అవినీతి జరిగింది కాబట్టి దాన్ని మాఫీ చేసేయడానికి ఇలా చేశారనేది అభిప్రాయం అందరికీ. బేసిక్గా దీన్ని థరో ఎంక్వైరీ పెట్టాలంటే థరో ఎంక్వైరీ పెట్టి దీన్ని అసలు ఏంటి ఎవరు ఇందులో కల్ప్రిట్ ఎవరు అనేటువంటిది మనకు కావాలి. కల్ప్రిట్ ఎవరు బయట చేయాలండి. బేసిక్గా ఈ ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఈ పద్ధతి ఉంటే మనకు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. ఒకవేళ అలాగా ఎవరైనా కోఆపరేట్ చేసే వాళ్ళు, అలాంటి పనులు కోఆపరేట్ చేసే వాళ్ళు ఎవరైనా స్టాఫ్ ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా మీరు రిమూవ్ చేయండి. అది కూడా మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ కూడా మన అలసత్వం ఉంటే మాత్రం వాళ్ళు చేసిన తప్పులన్నీ మనం మోయాల్సి వస్తుంది. వాళ్ళు చేసిన అవినీతి అంతా మనం మోయాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరైతే ఉన్నారో దీంట్లో ఇన్వాల్వ్ అయినారో అందరి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంది. లేకపోతే మామూలుగా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రంలో అన్ని మూలల్లో కూడా ఇలా తయారైపోతుంది. ఎక్కడెక్కడ తగలబెట్టేస్తున్నారు. ఏమైనా చెత్త ఏంటంటే తగలబెట్టేయడానికి ఇది పేపర్ అనేది చాలా వాల్యుబుల్ కదా. ఒక ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు తెలియదే ఉంటుంది. మీరు అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ బాగా ట్రైన్ అయ్యి వచ్చారు. పేపర్ అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు అవసరం అయితే ఇప్పుడు ఆ పేపర్ని మళ్ళీ వెనక్కి తీసుకుని మనం దాన్ని చూసుకుని రెఫరెన్స్ పెట్టుకుంటాం. ఆ పేపర్ని తగలబెట్టేస్తే అలాగంటే అందరూ స్టాఫ్ అందరూ గుర్తుపెట్టుకోండి. అది ఇలాంటి మనం ఎంకరేజ్ చేస్తే అల్టిమేట్ గా ఏమో తెలుసా మీకు ఉంటే దృష్టిలో పెట్టుకోండి. మీరే స్కేప్ బోర్డ్ అవుతారు. మీకు అల్టిమేట్ గా డిసిప్లినరీ యాక్షన్ మీ మీద నడుస్తుంది. ఎందుకంటే యూ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ హియర్. మీరు మీ చేతుల్లో ఉన్న మాటలు ఇలా చేస్తే ఇబ్బంది వస్తుంది. మీ సూపరింటెండెంట్ గా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి వస్తుంది. వీటి మీద ఈ సెక్షన్ సంబంధించి వెరీ సీరియస్ మ్యాటర్ అంటే పైనుంచి కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరికంటే కఠినమైనటువంటి సెక్షన్ ప్రజల్లో కొంత అపోహ. ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో భారీ ఎత్తున అవినీతి చేసిందనేటువంటి మాట అందరికీ సుస్పష్టమైన విషయం. అందులో భాగంగా ఇవాళ ఎడమ కాలువకు సంబంధించినటువంటి ఈ ఫైల్స్, దానికి సంబంధించిన పేపర్లు ఏవైనా కానివ్వండి, పాతవా కొత్తవా లేకపోతే అవసరమా లేదా అనేటువంటి విషయం వేరు. సహజంగా ఎప్పుడైనా సరే ఏ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్లైనా సరే అవి పాతపడిపోతే బాక్సుల్లో పెట్టి భద్రపరచడం అనేది మనం చూసాం. అంతేగాని ఇదేదో రోడ్డు మీద చెత్త ఊడ్చి చెత్తని తగలబెట్టినట్లుగా ఈ పేపర్లు తీసుకెళ్లి తగలబెట్టేటువంటి విధానం మాత్రం నేను గతంలో ఎప్పుడు చూడలే. అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచనకి అద్దం పట్టే విధంగానే ఇది ఎలా ఉందంటే అవినీతి జరిగింది, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రేపొద్దున ఎవరైనా యాక్షన్ తీసుకుంటారు, దాని మీద మేము ఇబ్బంది పడతామనేటువంటి మాటతోటి అధికారులు ఇందులో ఇన్వాల్వ్ అయి చేశారా అనేటువంటి మాట బయట వినపడతా ఉంది. దీనికి కారణం ఇలా తగలబెట్టడం అనేది ఒక పరంపరగా జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో. అందువల్ల దీని మీద నేను జేసీ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఖచ్చితంగా స్పష్టమైనటువంటి విచారణ జరగాలి. విచారణ జరిగి ఇందులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరూ బయటికి రావాలి. వాళ్ళందరికీ ఖచ్చితమైన శిక్షలు పడాలి. లేకపోతే ఇంత ట్రాన్స్పరెంట్ గా మేము పరిపాలన చేద్దాం అనుకున్నప్పుడు దీన్ని తూట్లు పొడిచే విధంగా అధికారులు పనిచేస్తే మాత్రం దాన్ని చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఎంత ఖజానాన్ని ఖాళీ చేసేసి ఇబ్బందులు పెట్టే పరిస్థితి గత ప్రభుత్వం తెచ్చినా కూడా చాలా పెన్షన్ల విషయంలో కానివ్వండి, రైతుల బకాయిల విషయంలో కానివ్వండి, అదేవిధంగా సరసమైన ధరలకి వినియోగదారులకి నిత్యావసర వస్తువులను అందించే విషయంలో కానివ్వండి, ఎంతో కష్టమైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా వాటిని రూపొందించి ప్రజలకు చేరువవుతూ ఉన్నారు.
అటువంటి సమయంలో ఇలాంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజల్లో తీవ్రమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి అంశాలు. ఎక్కడైనా సరే ప్రభుత్వం పారదర్శకతతో పనిచేయాలనేటువంటి మాటను నేను స్పష్టంగా నమ్ముతున్నాను. ఇవాళ ఎవరైతే ఈ పేపర్లు తగలబెట్టారు, అసలు నిజంగా అవసరం లేని పేపర్లు కూడా తగలబెట్టింది మాత్రం గౌరవించాలి. అవసరమా కాదా అనేది నిర్ణయించవలసింది పై అధికారులు, లేకపోతే దాన్ని ఎలా భద్రపరచాలి, ఏం చేయాలనేటువంటి ఆలోచించవలసింది పై అధికారులు చేస్తారు. కానీ అవసరం లేదని మీరు ఆలోచించుకుని కాగితాలు తీసుకెళ్లి తగలబెట్టే రైట్ మీకు ఎటువంటి పరిస్థితిలో లేదు. అలా తగలబెట్టిన వాళ్ళు కానీ, తగలబెట్టడానికి ప్రోత్సహించిన వాళ్ళు కానీ మీరెవరు కూడా శిక్షను తప్పించుకోలేరు. దీని మీద జేసీ గారు కూడా చెప్పిన, ఆయన కూడా కొత్తగా వచ్చారు, వారు కూడా దీని మీద క్షుణ్ణంగా పరిశీలించి కల్ప్రిట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటేనే భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కనుక నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ప్రభుత్వం మాత్రం సీరియస్ గా ఉంది ఈ విషయంలో. మనకి ప్రజలకి మనం ఒక స్పష్టమైనటువంటి పరిపాలన అందిస్తామని చెప్పినప్పుడు దానికి తగ్గట్టుగానే మనం ఏ పని చేసినా ఉండాలి. ఇవాళ జరిగినటువంటిది ఈ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా జరిగింది ఈ కాగితాలు తగలబెట్టడం అనేది. దీన్ని మాత్రం ఉపేక్షించం అనేటువంటి మాట చెప్తున్నాను. ఇందులో ఎలాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరినీ బయటికి లాగి శిక్షించడానికి మేము సిద్ధంగా ఉన్నాం.